నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి బటన్ హోల్ ఫ్లవర్ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో మనం చూడండి, ఫ్లవర్కి బటన్ హోల్ స్టిచ్ని వేసాము, మధ్యలో కూడా బటన్ హోల్ స్టిచ్ని యూజ్ చేసాము. ఇక్కడ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని మనం యూజ్ చేసాము. ఇక ఆకులకి రొమానియన్ స్టిచ్ని యూజ్ చేసాము. స్టెమ్కి నాటెడ్ స్టెమ్ స్టిచ్ని యూజ్ చేసాము. ఇక ఇప్పుడు ఈ డిజైన్లో మొదట మనం స్టెమ్కి నాటెడ్ స్టెమ్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలా మనం స్టెమ్ డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా, చూడండి. సూదిని ఇక్కడ నుంచి చూడండి, ఈ షార్ప్ ఎడ్జ్ నుంచి తీసుకోవాలి. తర్వాత ఇలా రైట్ సైడ్ నుంచి ఇలా మనం కుడి పక్క నుంచి ఎడమ పక్కకు సూదిని ఇలాగా వేసుకోవాలి. చూడండి, ఇలాగా. ఇప్పుడు సూదిని ఇటుపక్క నుంచి చూడండి, ఈ మధ్యలో నుంచి మనం ఇలాగా తీసుకోవాలి. ఇప్పుడు దారాన్ని ఇలా పైకి పెట్టుకొని సూదిని ఇక్కడ నుంచి చూడండి, ఈ మధ్యలో నుంచి ఇక్కడ నుంచి మనం కిందికి తీసుకోవాలి. ఇదే నాటెడ్ స్టిచ్. చూడండి, ఇలాగా ఇలా చూస్తున్నారు కదా, నాట్ లాగా వస్తూ ఉంది. మరలా ఇప్పుడు సూదిని ఇటుపక్క నుంచి చూడండి, ఇటుపక్కకి మనం తీసుకోవాలి. ఇలాగా. తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు దారాన్ని ఇలా పైకి పెట్టుకొని ఇక్కడ నుంచి సూదిని మరలా మనం కిందికి తీసుకోవాలి. ఇలా చూడండి, ఇలాగ. ఇప్పుడు మరలా సూదిని చూడండి, ఇలాగా కుడి పక్క నుంచి ఎడమ పక్కకు దారాన్ని ఇలా పైకి పెట్టుకొని ఇలా ఈ మధ్యలో నుంచి మనం సూదిని తీసుకోవాలి. ఇప్పుడు దారాన్ని ఇలా పైకి పెట్టుకొని ఈ మధ్యలో నుంచి మనం సూదిని కిందికి తీసుకోవాలి. ఇక్కడ క్లాత్కి కానీ దారానికి కానీ సూది అంటుకొనకూడదు. చూడండి, ఈ రెండింటి మధ్యలో నుంచి మనం సూదిని కిందికి తీసుకుంటున్నాము. ఇలాగా చూడండి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇటు ఇలా పైకి దారాన్ని పెట్టుకొని ఇక్కడ ఈ మధ్యలో నుంచి చూడండి, ఇక్కడ ఈ మధ్యలో నుంచి మనం సూదిని కిందికి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, చూడండి. ఈ నాట్ అనేది మనకు మధ్యలో వస్తే స్టెమ్స్ అనేది చాలా అందంగా కనపడుతుంది. చూస్తున్నారు కదా, మొదట మనం సూదిని కుడి పక్క నుంచి ఎడమ పక్కకి ఇలా దారాన్ని పట్టుకొని
ఇలా కిందికి మరలా తీసుకోవాలి. చూడండి ఇలాగా దారం మధ్యలో నుంచే మనం తీసుకుంటున్నాము. ఇప్పుడు దారాన్ని ఇలా పైకి పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ మధ్యలో నుంచి మరలా మనం సూదిని చూడండి ఇక్కడ నుంచి కిందికి తీసుకోవాలి. ఇది నాటెడ్ స్టెమ్ స్టిచ్. చూడండి ఇక్కడ మనకు ఎక్స్ లాగా ఇది కనపడుతూ ఉంది కదా. ఇప్పుడు ఈ ఎక్స్ మధ్యలో నుంచి మనం సూదిని కిందికి తీసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం ఈ నాటెడ్ స్టెమ్ స్టిచ్ని ఇక్కడి వరకు ఈ పువ్వు వరకు వేసుకొని ఈ డిజైన్ని కంప్లీట్ చేసుకుందాము. ఇలా మనం ఈ డిజైన్లో మొదట స్టెమ్కి నాటెడ్ స్టెమ్ స్టిచ్తో ఈ డిజైన్ని కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇక ఈ డిజైన్లోనే ఈ ఆకుకి మనము రొమానియన్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలా మనం ఆకు డిజైన్ని వేసి పెట్టుకున్నాం కదా. చూడండి ఇక్కడి నుంచి నేను సూదిని పైకి తీసుకుంటున్నాను. తర్వాత సూదిని ఇలా కొద్ది దూరం కిందికి తీసుకుని మరలా మనం ఇలా పైకి తీసుకోవాలి. ఇలా ఇప్పుడు దారాన్ని చూడండి ఇలాగ మనం పెట్టుకుంటే ఇలా క్రాస్ లాగా మనకి పైన కనపడుతూ ఉన్నది కదా. ఇప్పుడు సూదిని ఇక్కడి నుంచి చూడండి ఇక్కడి నుంచి ఇలా మరలా మనం వేసుకున్నటువంటి ఈ డిజైన్ వరకు సూదిని తీసుకొని రావాలి. చూడండి ఇక్కడ మనకు ఎక్స్ ఆకారంలో క్రాస్గా చూడండి దీనిపైన ఒక లూప్ లాగా ఇది దారం కనపడుతూ ఉంది కదా. ఇదే రొమానియన్ స్టిచ్. ఇప్పుడు మరలా సూదిని దీనికన్నా ఇంకొద్దిగా కిందికి తీసుకొని ఇలా మరలా మనం కొద్దిగా ముందుకు తీసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా పైకి తీసుకొని ఇక్కడ వేసుకున్నటువంటి ఈ డిజైన్లో లైన్ వరకు మనం సూదిని మరలా ఇక్కడ నుంచి పైకి తీసుకోవాలి.
చూడండి. మరలా ఇక్కడి నుంచి ఇటు, ఇక్కడ నుంచి ఇలా పైకి. ఇదే రొమానియన్ స్టిచ్. చూడండి. చూస్తున్నారు కదా. గుర్తుపెట్టుకొని పైనుంచి కిందికి తీసుకొని మరలా సూదిని కొద్దిగా ముందుకు మనం తీసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పైకి కొద్దిగా ఇలా ముందుకు. ఇక్కడ రొమానియన్ స్టిచ్నే కానీ ఫ్లై స్టిచ్, సాటిన్ ఏదైనా కూడా మనం ఆకులకి వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఆకు డిజైన్ ఎంత అందంగా మనకు కనపడుతూ ఉన్నదో. ఇక్కడ ఈ కొద్ది దూరానికి ఇక మనం రొమానియన్ స్టిచ్ వేసుకొని ఈ ఆకు డిజైన్ని కంప్లీట్ చేద్దాము. ఇక ఈ డిజైన్లో చివరగా మనం ఈ పువ్వులోని ఈ పెటల్స్కి బటన్ హోల్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలా మనం పెటల్ డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా, చూడండి. సూదిని ఇక్కడ నుంచి చూడండి ఇలా ఈ మధ్యలో నుంచి నేను పైకి తీసుకుంటున్నాను. తర్వాత దారాన్ని ఇలా పైకి పెట్టుకొని సూదిని ఇలా ఇక్కడి నుంచి మరలా మనం ఇక్కడి వరకు మనం వేసుకున్నటువంటి ఈ అవుట్లైన్ డిజైన్ వరకు పైకి తీసుకొని రావాలి ఇలాగా. ఇదే బటన్ హోల్ స్టిచ్. మరలా దారాన్ని ఇలా గట్టిగా పట్టుకొని దీని దగ్గర నుంచి మరలా సూదిని ఇక్కడి వరకు తీసుకొని రావాలి. ఇలా దగ్గరగా మనం తీసుకుంటూ రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని సూది కిందికి మనం ఇలాగా తీసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మరలా దీని పక్క నుంచి ఇటు చూడండి. పైన మనకు ఒక అవుట్లైన్ లాగా ఒక స్టెమ్ స్టిచ్ లాగా ఒక డిజైన్ ఏర్పడుతూ ఉంది కదా. చూడండి ఇక్కడ నుంచి మరలా ఈ అవుట్లైన్ డిజైన్ వరకు ఇలా మనం దగ్గరగా వేసుకుంటూ వస్తే
ఈ బటన్ హోల్ స్టిచ్తో అందమైనటువంటి ఫ్లవర్ డిజైన్ కంప్లీట్ అవుతుంది. చూడండి ఇలా. దారం ఎప్పుడు కూడా ఇలా మధ్యలో నుంచి మనకి రావాలి. ఇలా రావటం వలన ఇది మనకి అవుట్లైన్ ఒక స్టెమ్ స్టిచ్ లాగా మనకి ఏర్పడుతూ వస్తుంది. చూస్తున్నారు కదా పెటల్ ఎంత అందంగా తయారైపోతూ ఉన్నదో. ఇక్కడికి మనకు ఈ పెటల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సూదిని ఇక్కడ నుంచి కిందికి తీసుకొని చూడండి, మరలా ఇక్కడ నుంచే చూడండి ఈ పెటల్ దగ్గర నుంచి మరలా మనం సూదిని పైకి తీసుకోవాలి. ఇలా ప్రతి పెటల్కి కూడా మనం ఈ లైన్ వరకు తీసుకొని ఒకసారి సూదిని కిందికి దించి మళ్ళా ఈ పెటల్ మధ్యలో నుంచి మనం సూదిని పైకి తీసుకోవాలి. మరలా ఇంతకుముందులాగే చూడండి దగ్గర నుంచి ఇలా మళ్ళీ బటన్ హోల్ స్టిచ్ని మనం వేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా అందమైనటువంటి పెటల్ డిజైన్ బటన్ హోల్ స్టిచ్తో మనం వేస్తూ ఉన్నాము. చూడండి మనం ఎప్పటికీ కూడా డిజైన్ కరెక్ట్గా ఆ డిజైన్ లైన్ వెంటనే మనము స్టిచ్ని వేస్తూ రావాలి. ఇక ఇది చివరిగా మనం వేసేటటువంటి బటన్ హోల్ స్టిచ్. ఇక్కడ నుంచి మనం సూదిని కిందికి తీసుకుందాము. చూసారు కదా అందమైనటువంటి పువ్వుకి బటన్ హోల్ స్టిచ్తో ఈ డిజైన్ని కంప్లీట్ చేసుకున్నాము. ఇక లోపల కూడా మనం బటన్ హోల్ స్టిచ్ని యూజ్ చేసి ఈ మిగిలిన భాగాన్ని కంప్లీట్ చేద్దాము. ఈ మధ్య భాగాన్ని మనం ఇలా సూదిని మధ్యలో నుంచి మనం పైకి తీసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు సూదిని దారాన్ని మనం ఇలా పైకి పెట్టుకొని మరలా ఇక్కడి నుంచి మనం సూదిని ఇలాగా పైకి తీసుకోవాలి. ఇలాగా. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఇటు. ఇదే బటన్ హోల్ స్టిచ్. చూడండి మనం పెటల్స్కి ఫ్లవర్లోని మధ్య భాగానికి కూడా మనం బటన్ హోల్ స్టిచ్నే యూజ్ చేస్తున్నాము.
చూడండి. ఇక ఇది చివరి బటన్ హోల్ స్టిచ్. ఇక్కడ నుంచి మనం సూదిని కిందికి తీసుకుందాం. ఇక ఇక్కడ మనం ఫ్రెంచ్ నాట్ స్టిచ్తో ఈ డిజైన్ మొత్తాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకుందాము. చూసారు కదా, ఫ్రెంచ్ నాట్ స్టిచ్. ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి బటన్ హోల్ ఫ్లవర్ డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో మనం స్టెమ్కి నాటెడ్ స్టెమ్ స్టిచ్ని యూజ్ చేసాము, ఆకులకి రొమానియన్ స్టిచ్ని యూజ్ చేసాము, ఫ్లవర్స్కి మాత్రము బటన్ హోల్ స్టిచ్ని ఇక్కడ యూజ్ చేసాము, మధ్యలో ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.